non-homogeneous partial differential equations. ఈరోజు టాపిక్ మంది non-homogeneous partial differential equations. ఇంతవరకు మనం homogeneous partial differential equations ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఏ మెథడ్స్లో సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు non-homogeneous partial differential equations ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో, సొల్యూషన్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అసలు నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏం చెప్పుకున్నాము? ద నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ద డిగ్రీస్ ఆఫ్ డి అండ్ డి డాష్. సమ్ ఆఫ్ ద డిగ్రీస్ ఆఫ్ డి అండ్ డి డాష్ ఆర్ నాట్ ఈక్వల్. డి స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై అంటే డి డి డాష్, డో జెడ్ బై డో ఎక్స్ అంటే మళ్ళీ డి. అంటే ఇక్కడ ఎక్కడ ఏంటంటే ఈక్వల్గా మనకు కనిపించట్లేదు. అండ్ అలాగే ఇంకా ఏం చెప్తామంటే ఇన్ విచ్ ద డెరివేటివ్స్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్. సో మీరు డెరివేటివ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తే నాట్ ఆల్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్, అన్నీ సేమ్ ఆర్డర్లో లేవు అని చెప్తున్నారు. ఈజ్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. అన్నిటికీ ఒకే ఆర్డర్ లేదు అని కూడా మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఉంది, ఫస్ట్ ఆర్డర్ ఉంది, సెకండ్ ఆర్డర్ ఉంది, ఫస్ట్ ఆర్డర్. సో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద డెరివేటివ్స్ ఆర్ ఆల్ నాట్ ఈక్వల్, అంటే సేమ్ ఆర్డర్లో లేకపోయినా కూడా అది వచ్చేసి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. అయితే ఇలాంటి నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ని ఎలా రాస్తాము, సొల్యూషన్ని ఎలా రాస్తాం? సో అదే రాస్తాం చూడండి. ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ద నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే మనం ఏదైతే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్లో సొల్యూషన్ని ఎలా అయితే రాస్తామో, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని ఎలా అయితే రాస్తామో, నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా సొల్యూషన్ వచ్చేసరికి ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ద నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, అంటే ఇక్కడ కూడా ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాము, ఆ తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తాము, తర్వాత ఆ టూ సొల్యూషన్స్, టూ ఈక్వేషన్స్ని మనము యాడ్ చేస్తే మనకు కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది, కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం, అసలు ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము, ఎలా ఉంటాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ చాలా వరకు మనకు హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎలాగైతే మనము డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి, డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డి డాష్ అని ఎలా అయితే తీసుకుంటామో, ఇక్కడ కూడా సేమ్ అలాగనే తీసుకొని మనము ఆపరేటర్ ఫామ్ని రాస్తాం. ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ని రాస్తాం. సో మనము ఈ నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ కనుక్కోవడం కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్. సో అవేంటో ఫస్ట్ తెలుసుకుందాం. రూల్స్ ఫర్ ఫైండింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి రూల్స్. ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ద నాన్ హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. కానీ మనము కాంప్లిమెంటరీ సొల్యూషన్ దేనికి రాస్తామంటే ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. ఓకే, when f of d comma d dash can be resolved into linear factors. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని మనం లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రిజాల్వ్ చేసినప్పుడు ఫ్యాక్టర్స్ని ఏ ఫార్మేషన్లో రాసుకోవాలి? d మైనస్ m1 d dash మైనస్ ఆల్ఫా 1 ఇంటూ d మైనస్ m2 d dash minus alpha 2 and so on.
సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాం? e power alpha 1x into phi 1 of y plus m1x plus e power alpha 2x into phi 2 of y plus m2x plus so on. సెకండ్ కేస్ ఏంటి? రిపీటెడ్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు. సో ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు ఎలా రాస్తాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్ e power alpha 1x into phi 1 of y plus mx plus x into phi 2 of y plus mx plus x square into phi 3 of y plus mx plus so on. అసలు కెనాట్ బి ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని అసలు మనం ఫ్యాక్టరైజ్ చేయలేనప్పుడు ఫ్యాక్టర్స్ రానప్పుడు సో అప్పుడు ఎలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తామంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సి ఇంటూ e power hx plus ky, where c, h, k are arbitrary constants. Summation denotes that any number of terms may be taken. Okay. So ఇవి 3 కేసెస్ అంటే మనకు ఇచ్చిన ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయో ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేసుకొని ఈ 3 కేసెస్లో మనం ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం, తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్స్ని చేస్తాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్స్ని ఎలా చేస్తాం అనేది మీకు ప్రాబ్లమ్స్లో చెప్తాం. ఓకే. First problem. Solve dou square z by dou x square plus dou square z by dou x dou y plus dou z by dou y minus z is equal to e power minus x. Problem. మనకు తెలుసు dou z by dou x is equal to capital D. dou z by dou y is equal to d dash. సో వాటిని యూజ్ చేసుకొని మనం దీనికి ఆపరేటర్ ఫామ్ని రాస్తాం, ఫ్యాక్టర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. అంతేగాని ఆక్సిలరీ ఈక్వేషన్స్ చేసి దాని నుంచి ఫ్యాక్టర్స్ కనుక్కో. ఎందుకని ఇది నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక్కడ డిగ్రీస్ ఆర్డర్స్ ఏమి ఈక్వల్గా ఉండవు. సో కాబట్టి మనం ఇలా ఫ్యాక్టర్స్ని రాసుకోవాలి. ఇలా ఫ్యాక్టర్స్ని ఈ ప్రొసీజర్లో ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్లో ఫ్యాక్టర్స్ని మనం రాసుకోవాలి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కో రకంగా ఇస్తారు. ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఎలా ఫ్యాక్టర్స్ రాసుకోవాలో చూసుకొని కామన్ పాయింట్స్ తీసి మనం రాసుకోవాలి. అండ్ ఫ్యాక్టర్స్ను కూడా ఫార్మేషన్ అంటే మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ బేసిక్ కరెస్పాండింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మేషన్లోకి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని m1 ఆల్ఫా 1 m2 ఆల్ఫా 2 వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని మన కాంప్లిమెంటరీ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం ఫస్ట్ నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి. సో తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ రాయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా రాయాలో చూడండి. ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ సిమిలర్ టు ద హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో పర్టికులర్ ఇంటిగ్రల్స్ని ఎలా అయితే చేస్తామో అంటే ఎలా అయితే ఫైండ్ చేస్తామో ఇక్కడ కూడా అలానే చేస్తాము అని చెప్తున్నారు. ఓకే. సిమిలర్ టు ద హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సిమిలర్గా ఉంటుంది, అలానే చేస్తాము అని. therefore particular integral is equal to 1 by d square plus d dash plus d dash minus 1 into e power minus x. సో మనం హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేస్తాము? ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a, d డాష్ ఈజ్ ఈక్వల్ టు b. సో ఇక్కడ కూడా అదే, ఫస్ట్ d ఈజ్ ఈక్వల్ టు a ప్లేస్లో ఎంత ఉంది? -1 ఉంది. d డాష్ ఈజ్ ఈక్వల్ టు b ప్లేస్లో 0. అంటే e పవర్ ax ప్లస్ by కదా మన ఫార్మేషన్. x కోఫిషియంట్ a, y కోఫిషియంట్ b. అసలు మనకి ఇక్కడ y కోఫిషియంట్ లేదు, సో 0. x కోఫిషియంట్ -1, సో -1 రాసాం. therefore particular integral is equal to 1 by d square అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ d డాష్ అంటే d అంటే -1 d డాష్ 0 -1. ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే +1, +1 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా వచ్చింది? 1 by 0 ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్. అంటే డినామినేటర్ 0 అయింది. సో డినామినేటర్ 0 అయితే మనం ఏమంటాము?
ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కేస్. ఫెయిల్యూర్ కేస్ అయినప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఏ ప్రాసెస్లో వెళ్తాం పర్టికులర్ ఇంటిగ్రల్స్ని. సో డినామినేటర్ 0 అయినప్పుడు ఏ ప్రాసెస్లో వెళ్తామంటే సేమ్ హోమోజీనియస్లో ఎలా వెళ్తామో నాన్ హోమోజీనియస్లో కూడా అలానే వెళ్తాం. Since the denominator is 0, find the particular derivative of the denominator with respect to d. అంటే మనము హోమోజీనియస్లో ఎలా చేస్తాము, న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డెరివేటివ్ చేస్తాం. దేంతో విత్ రెస్పెక్ట్ టు డి. విత్ రెస్పెక్ట్ టు డి ఇక్కడ కూడా సేమ్ అదే రాసాం ఆఫ్టర్ పుట్టింగ్ ఎక్స్ ఇన్ ద న్యూమరేటర్. సో న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ పార్షియల్లీ అండ్ విత్ రెస్పెక్ట్ టు డి. అదే రాసాం ఎక్స్ బై డో డి ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ డి డాష్ ప్లస్ డి డాష్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డి చేస్తున్నాం కాబట్టి డి స్క్వేర్కి 2d, డి డాష్ వస్తుంది విత్ రెస్పెక్ట్ టు డి కాబట్టి. విత్ రెస్పెక్ట్ టు డి చేస్తున్నాము, డి డాష్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. డి డాష్ డెరివేటివ్ 0 అండ్ 1 కాన్స్టాంట్ కాబట్టి 0. సో కాబట్టి ఎక్స్ బై 2d ప్లస్ డి డాష్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. అగైన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు -1, d డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అలా ఎంతవరకు రాస్తాం మనం, డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చే వరకు, డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చే వరకు మనం ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే డినామినేటర్ 0 రాదో అప్పుడు ప్రొసీజర్ స్టాప్ చేసి సొల్యూషన్ రాస్తాం. సో మళ్ళీ మనకు అగైన్ d ఈజ్ ఈక్వల్ టు -1, d డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x by 2 into -1 plus 0. Therefore, particular integral ఎంత వచ్చింది, minus x by 2 into e power minus x. Minus x by 2 into e power minus x. So, denominator non-zero value వచ్చింది కాబట్టి ప్రాసెస్ ఆపేసేసి మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ రాస్తాం. Therefore, the complete solution of the given equation is z is equal to complementary function plus particular integral. Complementary function ఏంటి, e power minus x into phi 1 of y plus e power x into phi 2 of y minus x. అది complementary function. Particular integral minus x by 2 into e power minus x. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద how to solve non-homogeneous partial differential equation. Non-homogeneous partial differential equation ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. సో యాజ్ యూజువల్ ఇచ్చిన ఈక్వేషన్ని ఆపరేటర్ ఫామ్ ఆర్ సింబాలిక్ ఫామ్లో మార్చుకోవాలి. ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ రాయం, ఎందుకంటే ఆర్డర్స్ కానీ డిగ్రీస్ ఆర్ నాట్ ఆల్ ఈక్వల్గా ఉండవు. సో ఇచ్చిన ఈక్వేషన్ నుంచి కామన్ తీసి మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం కరెస్పాండింగ్ ఫ్యాక్టర్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో ఆ ఫార్మేషన్లో రాసుకొని α1, m1, α2, m2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. d square minus d dash plus d dash minus 1 into z is equal to cos x plus 2y plus e power y minus x. ఆల్రెడీ మనకి ఇక్కడ ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసారు. ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసారు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. సొల్యూషన్ చూడండి. ద ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్, అక్కడ మనం ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ d స్క్వేర్, లాస్ట్ టర్మ్ -1, ఆ 2 టర్మ్స్ని ఒక చోట రాసాం. రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, మైనస్ d డాష్ ప్లస్ d డాష్. d స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎలా ఉంది, అది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ 1b కదా, కాబట్టి d ప్లస్ 1 ఇంటూ d మైనస్ 1. ఇక 2 టర్మ్స్ ఉన్నాయి కదా, మిగిలిన 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్లో నుంచి d డాష్ కామన్ తీయండి. తీస్తే 1 మైనస్ d ఇంటూ z.
is equal to cos of x plus 2y plus e power y minus x. ఇప్పుడు టోటల్ టర్మ్స్లోంచి ఏం కామన్ తీయొచ్చు? d మైనస్ 1 కామన్ తీయొచ్చు. సో d మైనస్ 1 కామన్ తీసాం. d మైనస్ 1 కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో ఇంకేం మిగిలింది ఇక్కడ మనకు? d ప్లస్ 1. సో అదే రాసాం, d ప్లస్ 1. సెకండ్ టర్మ్ చూడండి, మనం కామన్ తీసింది d మైనస్ 1. సెకండ్ టర్మ్లో ఉన్నది 1 మైనస్ d. అంటే మనం d మైనస్ 1 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? కోఫిషియంట్ మైనస్ వస్తుంది, మైనస్ d డాష్ వస్తుంది, మైనస్ d డాష్ వస్తుంది. ఓకే, కాబట్టి d మైనస్ 1 ఇంటూ d మైనస్ d డాష్ ప్లస్ 1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు కాస్ x ప్లస్ 2y ప్లస్ e పవర్ y మైనస్ x. సో ఇలా ఫ్యాక్టరైజ్ చేసాం. ఇలా ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత దీన్ని ఫార్మేషన్లో రాసుకోవాలి. దీన్ని మనము ఫార్మేషన్లో రాసుకోవాలి. ఏం ఫార్మేషన్ ఇది? d మైనస్ m1 d డాష్ మైనస్ ఆల్ఫా 1 d మైనస్ m2 d డాష్ మైనస్ ఆల్ఫా 2 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా రాస్తే ఫస్ట్ ఫ్యాక్టర్ చూడండి, d మైనస్ 1 అంటే m1 d డాష్ ఆ టర్మ్ లేదు కాబట్టి m1 0, ఆల్ఫా 1 1. సెకండ్ టర్మ్లో m2 d డాష్ కోఫిషియంట్ 1 అంటే ఇక్కడ m2 1, ఆల్ఫా 2 వచ్చేసి మైనస్ ఆల్ఫా 2 ఉండాలి కానీ అక్కడ ప్లస్ 1 ఉంది. అంటే దాన్ని ఎలా రాసుకోవాలి? మైనస్ ఆఫ్ మైనస్ 1 అని రాసుకోవాలి. అంటే ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? ఈ పవర్ ఆల్ఫా 1x ఇంటూ phi 1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ ఈ పవర్ ఆల్ఫా 2x ఇంటూ phi 2 ఆఫ్ y ప్లస్ m2x టు m2x. therefore మైనస్ d డాష్ అంటే ప్లస్ 2 ప్లస్ d డాష్ మైనస్ 1 ఇంటూ కాస్ x ప్లస్ 2y. మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2, మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ టర్మ్స్ మిగిలిన టర్మ్ ఏంటి? 1 బై d డాష్ ఇంటూ కాస్ ఆఫ్ x ప్లస్ 2y. 1 బై d డాష్, d అనే టర్మ్ న్యూమరేటర్లో ఉంటే డెరివేటివ్ చేయాలని అర్థం, డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేట్ చేయాలి అని మీనింగ్. ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, d అనే ఆపరేటర్ న్యూమరేటర్లో ఉంటే డెరివేటివ్ చేయాలి, డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేట్ చేయాలి. న్యూమరేటర్లో d ఉంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, y ఉంటే విత్ రెస్పెక్ట్ టు y. అదే డినామినేటర్లో d ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, d డాష్ ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. సో ఇక్కడ మనకు డినామినేటర్లో d డాష్ ఉంది అంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. సో అది రాసాం, దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ x ప్లస్ 2y dy. ఇంటిగ్రేట్ చేస్తే కాస్ x ప్లస్ 2yకి సైన్ x ప్లస్ 2y బై 2. దిస్ ఇస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ 1. మనం ఎలా అయితే హోమోజీనియస్లో చేస్తామో నాన్ హోమోజీనియస్లో కూడా అలానే చేసాం. అలానే చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఎంత వచ్చింది? సైన్ x ప్లస్ 2y బై 2. ఇంకా మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఉంది, అది ఎలా చేయాలో చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై d స్క్వేర్ మైనస్ dd డాష్ ప్లస్ d డాష్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ y మైనస్ x. ఎక్స్పోనెన్షియల్ వచ్చినప్పుడు ఎలా చేస్తాము? ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a, d డాష్ ఈజ్ ఈక్వల్ టు b. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఏంటంటే ఫార్మేషన్ ఎలా ఉండాలంటే x కోఎఫిషియంట్ a, y కోఎఫిషియంట్ b. ఎప్పుడు ax ప్లస్ by ఫార్మేషన్లో ఇస్తాడు. ఒకసారి ఈ టర్మ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఎక్స్పోనెన్షియల్ y టర్మ్ని ముందు ఇచ్చి x టర్మ్ని తర్వాత ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే d ఈజ్ ఈక్వల్ టు a అంటే x కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 1. d డాష్ ఈజ్ ఈక్వల్ టు b, y కోఎఫిషియంట్ అంటే 1. మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్ క్యాజువల్గా చూస్తాం కాబట్టి ax ప్లస్ by టర్మ్ అనుకొని ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రాస్తాం. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. therefore particular integral 2 is equal to 1 by d square అంటే minus 1 whole square minus dd dash అంటే minus d minus 1 into 1 plus d dash అంటే plus 1 minus 1.
సో టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోగా ఇక రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలింది మనకు డినామినేటర్లో 2 మిగిలింది. సో 1/2 ఇంటూ e పవర్ y మైనస్ ఎక్స్. దిస్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ 2. సో ఇలా మనం సపరేట్గా వీటిని చేస్తాం. పర్టికులర్ ఇంటిగ్రల్ 1, పర్టికులర్ ఇంటిగ్రల్ 2 సపరేట్గా సాల్వ్ చేసిన తర్వాత ఈ రెండు తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైనల్ మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అని రాసాం కదా. సో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ 2y బై 2 ప్లస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ y మైనస్ ఎక్స్. ఇలా పర్టికులర్ ఇంటిగ్రల్ని చేస్తాం. హెన్స్ ద కంప్లీట్ సొల్యూషన్ ఈజ్, కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి మనకు? ఈ పవర్ ఎక్స్ ఇంటూ 5/1 బై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 5/2 ఆఫ్ వై ప్లస్ ఎక్స్. పర్టికులర్ ఇంటిగ్రల్ sin x ప్లస్ 2y బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్. This is the complete solution. Next problem. Dou square z by dou x square minus dou square z by dou y square minus 3 into dou z by dou x plus 3 into dou z by dou y is equal to xy plus e power x plus 2y. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆపరేటర్ ఫామ్ ఆర్ సింబాలికల్ ఫామ్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ చేసాం. ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ఆపరేటర్ ఫామ్ ఈజ్, ఎలా వస్తుంది ఆపరేటర్ ఫామ్? డో బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి, డో బై డో వై ఈజ్ ఈక్వల్ టు డి డాష్. సో అదే సబ్స్టిట్యూట్ చేసాం. డి స్క్వేర్ మైనస్ డి డాష్ స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 3d డాష్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2y. ఇక్కడ డి స్క్వేర్ మైనస్ డి డాష్ స్క్వేర్ టర్మ్ని ఒక గ్రూప్ కింద రాయండి. రిమైనింగ్ టర్మ్స్ నుంచి -3 కామన్ తీయండి. తీస్తే ఎంత వస్తుంది? డి మైనస్ డి డాష్ వస్తుంది. ఇక్కడ డి స్క్వేర్ మైనస్ డి డాష్ స్క్వేర్ ఎలా ఉన్నాయి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. సో కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అదే రాసాం. డి మైనస్ డి డాష్ ఇంటూ డి ప్లస్ డి డాష్ -3 ఇంటూ డి మైనస్ డి డాష్. టోటల్ టర్మ్స్లో ఏం కామన్ ఉంది? డి మైనస్ డి డాష్ టర్మ్. ఓకే, డి మైనస్ డి డాష్ ఇంటూ డి ప్లస్ డి డాష్ -3 ఇంటూ డి మైనస్ డి డాష్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2y. ఇప్పుడు టోటల్ టర్మ్లో నుంచి మనం డి మైనస్ డి డాష్ని కామన్ తీద్దాం. 0. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. m1 ఏంటి? m1 ఏంటి? డి డాష్ కోఫిషియంట్ కదా. డి డాష్ కోఫిషియంట్ 1 కాబట్టి m1 1. ఆల్ఫా 1 ఫస్ట్ ఫ్యాక్టర్లో అసలు ఆల్ఫా లేదు చూడండి, కాబట్టి ఆల్ఫా 1 0 అయితే. సెకండ్ దాంట్లోకి రండి. డి డాష్ కోఫిషియంట్ అక్కడ ప్లస్ ఉంది, డి ప్లస్ డి డాష్. మనకు కావాల్సిన డి మైనస్ ఉండాలి, కాబట్టి ప్లస్ని ఎలా రాసుకోవాలి? మైనస్ ఆఫ్ మైనస్గా రాసుకోవాలి. అప్పుడు m2 -1 అవుతుంది. ఆల్ఫా 2 ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఫస్ట్ అలా మనము వాల్యూస్ తీసుకోవాలి. m1 ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0, m2 ఈజ్ ఈక్వల్ టు -1, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో దీన్ని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అసలు మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి? ఈ పవర్ ఆల్ఫా 1x ఇంటూ 5/1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ ఈ పవర్ ఆల్ఫా 2x ఇంటూ 5/2 ఆఫ్ y ప్లస్ m2x. ఆల్ఫా 1 ప్లస్లో ఆల్ఫా 1, m1 ప్లస్లో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ ఆల్ఫా 1x అంటే ఆల్ఫా 1 0, ఈ పవర్ 0 1. సో కాబట్టి అక్కడ y 5/1 ఆఫ్ ఈ పవర్ 0 1 కాబట్టి అక్కడ రాయాల్సిన అవసరం లేదు. 5/1 ఆఫ్ y ప్లస్ m1 ఎంత? 1x ప్లస్ ఈ పవర్ ఆల్ఫా 2x, ఆల్ఫా 2 ఎంత? 3, ఈ పవర్ 3x ఇంటూ 5/2 ఆఫ్ y మైనస్ x. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అలా మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి మైనస్ డి డాష్
ఇంటూ డి ప్లస్ డి డాష్ మైనస్ 3 ఇంటూ xy ప్లస్ ఈ పవర్ x ప్లస్ 2y. ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి చూడండి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు మనము 2 పర్టికులర్ ఇంటిగ్రల్స్ని చేయాలి. కాబట్టి ఇక్కడ టర్మ్స్ని స్ప్లిట్ చేద్దాం. 2 పర్టికులర్ ఇంటిగ్రల్స్ కింద స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ వన్ 1 బై డి మైనస్ డి డాష్ ఇంటూ డి ప్లస్ డి డాష్ మైనస్ 3 ఇంటూ xy ప్లస్ సెకండ్ 1 బై డి మైనస్ డి డాష్ ఇంటూ డి ప్లస్ డి డాష్ మైనస్ 3 ఇంటూ ఈ పవర్ x ప్లస్ 2y. పర్టికులర్ ఇంటిగ్రల్ 1, పర్టికులర్ ఇంటిగ్రల్ 2. సో ఇప్పుడు వీటన్నిటిని సపరేట్గా సాల్వ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ 1 బై డి మైనస్ డి డాష్ ఇంటూ డి ప్లస్ డి డాష్ మైనస్ 3 ఇంటూ xy. ఇక్కడ ఆల్జిబ్రాయిక్ ఇలా ఉన్నప్పుడు x పవర్ m ఇంటూ y పవర్ n ఉన్నప్పుడు మనం హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎలా చేసాము, డినామినేటర్ని 1 ప్లస్ డిగా కానీ 1 మైనస్ డిగా కానీ రాసుకొని ఆ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేసి ఆ తర్వాత మనం డెరివేట్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అలానే వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 బై 1 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫ్యాక్టర్స్తో సాల్వ్ చేసి తర్వాత సెకండ్ ఫ్యాక్టర్స్తో సాల్వ్ చేద్దాం. కాబట్టి 1 బై డి మైనస్ డి డాష్ టర్మ్ని అలా ఉంచండి లెఫ్ట్ సైడ్. ఫస్ట్ డి ప్లస్ డి డాష్ మైనస్ 3 ఆ ఫ్యాక్టర్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో ఈ టర్మ్ని -3 కామన్ తీయండి. -3 కామన్ తీస్తే 1 మైనస్ ఆఫ్ డి ప్లస్ డి డాష్ బై 3 అంటే డినామినేటర్ టర్మ్ని పాజిబిలిటీని చూసి 1 ప్లస్ డిగా కానీ 1 మైనస్ డిగా కానీ రాసుకోవాలి. ఇక్కడ -3ని కామన్ తీస్తే మనకు 1 మైనస్ డి ప్లస్ డి డాష్ బై 3 ఇంటూ xy దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై అంటే ఇక్కడ -3 ఉంది కదా, ఆ మైనస్ని అక్కడ రాసాం. -1 బై 3 ఇంటూ డి మైనస్ డి డాష్ 1 మైనస్ డి ప్లస్ డి డాష్ బై 3. ఈ టర్మ్ని మనం న్యూమరేటర్లో తీసుకెళ్ళాం కాబట్టి హోల్ ఇన్వర్స్ వచ్చింది అక్కడ. హోల్ ఇన్వర్స్ ఇంటూ xy. ఇది ఎలా ఉంది, 1 మైనస్ డి హోల్ ఇన్వర్స్ లాగా ఉంది. 1 మైనస్ డి హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి మనకు, 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ అండ్ సో ఆన్. సో డి ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ, డి ప్లస్ డి డాష్ బై 3 ఉంది. డి ప్లేస్లో డి ప్లస్ డి డాష్ బై 3 ఉంది. అంటే మనకి ఎక్స్పాన్షన్లో డి ఉన్న చోట ఆ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేయాలని మీనింగ్. సో అదే చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై 3 ఇంటూ డి మైనస్ డి డాష్. సో ఫార్మేషన్ ఏంటి మనకి, ఎక్స్పాన్షన్ ఏంటి, 1 మైనస్ డి అంటే 1 మైనస్ డి ప్లేస్లో డి ప్లస్ డి డాష్ బై 3 ప్లస్ డి స్క్వేర్ అంటే డి ప్లస్ డి డాష్ బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇంటూ xy. ఎంతవరకు రాసుకోవచ్చు, మనకి ఇచ్చిన టర్మ్ x పవర్ m y పవర్ n ఆ టర్మ్ని యూజ్ చేసి దాన్ని మనం డెరివేటివ్స్ ఎంతవరకు చేయొచ్చో మనం డిసైడ్ చేసుకొని ఎక్స్పాన్షన్ని ఎంతవరకు చేయాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎక్స్పాన్షన్ని -1 బై డి మైనస్ డి డాష్ ఇంటూ 1 ప్లస్ డి ప్లస్ డి డాష్ బై 3 ప్లస్ 2 బై 3 ఇంటూ డి డి డాష్ ఇంటూ xy. ఎందుకని తీసుకున్నామంటే మనం ఇక్కడ xy టర్మ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక సింగిల్ టైం చేస్తే మనకు 1 వస్తుంది, సెకండ్ టర్మ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే మిగిలిన టర్మ్స్ అంటే హయ్యర్ టర్మ్స్ని తీసుకోలేదు, స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్, స్క్వేర్ టర్మ్ తీసుకోలేదు అండ్ హయ్యర్ పవర్స్ని కూడా మనం ఇక్కడ ఒమిట్ చేయవచ్చు. ఎందుకని మనకి ఇచ్చిన టర్మ్ని చూసుకోవాలి, x పవర్ m y పవర్ n. ఇక్కడ 1 m ఈజ్ ఈక్వల్ టు 1 n ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి మనం స్క్వేర్స్ అండ్ హయ్యర్ పవర్స్ని ఒమిట్ చేసి తీసుకున్నాం. -1 బై 3 ఇంటూ డి మైనస్ డి డాష్ xy టర్మ్ని బ్రాకెట్లోకి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే xy ప్లస్ 1 బై 3 ఇంటూ డి అంటే డో బై డో ఎక్స్, అదే రాసాం, డో బై డో ఎక్స్ ఆఫ్ xy ప్లస్ డి డాష్ అంటే డో బై డో వై, అదే రాసాం, డో బై డో వై ఆఫ్ xy. జాగ్రత్తగా రాసుకోవాలి. ప్లస్
2/3 ఇంటూ డి. డి అంటే డో బై డో ఎక్స్, డి డాష్ అంటే డో బై ఆఫ్ xy. నెక్స్ట్ -1/3 ఇంటూ డి మైనస్ డి డాష్ ఇంటూ xy 1/3 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ xy. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 1 కాబట్టి అక్కడ y మిగులుతుంది. సెకండ్ టర్మ్కి రండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాము, yకి 1 కాబట్టి అక్కడ x మిగులుతుంది. సో కాబట్టి 1/3 ఇంటూ y ప్లస్ ఎక్స్ ప్లస్ 2/3 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ డో బై ఆఫ్ xy. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి yకి 1 కాబట్టి x వస్తుంది అక్కడ. అలా మనం చేయాలి పార్షియల్ డెరివేటివ్స్. నెక్స్ట్ -1/3 ఇంటూ డి మైనస్ డి డాష్ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో కాబట్టి అక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 2/3 టర్మ్ని అలా రాసాం. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా డి అంటే డో బై డో ఎక్స్, డి డాష్ అంటే డో బై అలా రాసాం. సో మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ -1/3 ఇంటూ డి బై డి డాష్ ఆఫ్ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3. ఇదేంటి ఫస్ట్ ఫ్యాక్టర్ని యూస్ చేసి సాల్వ్ చేసాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా మనకు, ఫస్ట్ ఫ్యాక్టర్ని యూస్ చేసి మనము చేసాం. ఇంకా ఒక ఫ్యాక్టర్ ఉంది, ఇప్పుడు దీన్ని యూస్ చేద్దాం. ఈ ఫ్యాక్టర్ని యూస్ చేసి ఏ టర్మ్ అయితే వచ్చిందో దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే యాజ్ యూజువల్ మళ్ళీ మనం డినామినేటర్ని 1 మైనస్ డిగా కానీ 1 ప్లస్ డిగా కానీ రాసుకోవాలి. అలా రాసుకోవాలి 1/d ఇంటూ డి డాష్ బై డి కదా, 1/d అలా ఉంచాం. డి డాష్ అంటే డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y డో బై ఆఫ్ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3. నెక్స్ట్ స్టెప్ చూడండి, -1/3d ఇంటూ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3 ప్లస్ 1/d ఇంటూ డో బై ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, డో బై ఆఫ్ xy అంటే x వస్తుంది ప్లస్ 1/3 ఇంటూ డో బై ఆఫ్ x అంటే 0, డో బై ఆఫ్ y అంటే 1. సో కాబట్టి అక్కడ 1/3 రాసాం. డో బై ఆఫ్ 2/3 అంటే 0, కాన్స్టెంట్ కదా 0. సో కాబట్టి మనకు అక్కడ ఏం మిగిలింది x ప్లస్ 1/3. డో బై ఆఫ్ xy అంటే x విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి 1/3 ఇంటూ డో బై ఆఫ్ x అంటే 0, డో బై ఆఫ్ y అంటే 1, డో బై ఆఫ్ 2/3 అంటే 0. సో అదే రాసాం. therefore మనకి ఏంటంటే -1/3d ఇంటూ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3 ఇంటూ ఇక్కడ 1/d ఆఫ్ x ప్లస్ 1/3 ఉంది, 1/d ఆఫ్ x ప్లస్ 3. సో 1/d అంటే డినామినేటర్లో d ఉంటే మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. అదే నెక్స్ట్ టర్మ్లో రాసాం చూడండి. మిగిలిన టర్మ్లో ఏం చేంజెస్ లేవు కాబట్టి యాస్టీస్ రాసాము, రిమైనింగ్ టర్మ్ చేంజెస్ ఏం లేవు. సో కాబట్టి యాస్టీస్ రాసాం. లాస్ట్ టర్మ్లో మాత్రమే చేంజ్ చేస్తున్నాం. సో ఇంటిగ్రేట్ x ప్లస్ 1/3 dx. xని ఇంటిగ్రేట్ చేస్తే x²/2. సో 1/3 ఇంటిగ్రేట్ చేస్తే x/3 వస్తుంది. సో అది రాసాం. -1/3d ఇంటూ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3 ప్లస్ x²/2 ప్లస్ x/3. సో ఇంకా మనకు d ఉంది, 1/d ఉంది, d కూడా డినామినేటర్లో ఉంది. సో కాబట్టి మళ్ళీ అగైన్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, అగైన్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో కాబట్టి మళ్ళీ ఇంటిగ్రల్ xy ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2/3 ప్లస్ x²/2 ప్లస్ x/3 ఇంటూ dx. దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో yని కాన్స్టాంట్ కింద ట్రీట్ చేయాలి కాబట్టి ఇక్కడ x²/2 y ప్లస్ 1/3 ఇంటూ x²/2 ప్లస్ xy 2/3 ఇంటూ x మళ్ళీ x³ చేస్తే x³/3 ఇంటూ 2 ఉంది కాబట్టి 6 ప్లస్ x²/2 ఇంటూ 3 6. సో ఇలా మనం ఇంటిగ్రేట్ చేసాం.
ఇంటిగ్రేట్ చేస్తే మనకు టర్మ్ ఎంత వచ్చింది, -1/3 ఇంటూ x² 2 ప్లస్ 1/3 ఇంటూ x చేస్తే x² 2 y ఇంటూ చేస్తే x వస్తుంది. సో రిమైనింగ్ టర్మ్ని ఇంటిగ్రేట్ చేసి రాస్తాం. Therefore, particular integral 1 is equal to -1/3 into x²y/2 plus xy/3 x²/3 x³ 6 2x/3. This is the particular integral 1. Next, ఇంకా మనకు particular integral 2 ఉంది. So particular integral 2 is equal to 1/d minus d dash into d plus d dash minus 3 into e power x plus 2y. Here d is equal to a is equal to 1, d dash is equal to b is equal to 2. Substitute చేసాం. 1/1 minus 2 into 1 plus 2 minus 3 into e power x plus 2y. So denominator 0 అయింది. 1/0. This is the case of failure case. So failure case మనం ఏం చేస్తాం, since the denominator is 0, find partial derivative of the denominator with respect to t after putting x in the numerator. This process may be repeated till we get non-zero denominator. అంటే మనం రాసేదే మనం ఏదైతే చేస్తామో అది. అంటే డినామినేటర్ 0 అయినప్పుడు ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కాబట్టి న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేయండి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయండి పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు d. అలా ఎంతవరకు అంటే డినామినేటర్లో నాన్ జీరో వాల్యూ వచ్చే వరకు. సో అదే చేసాం. x/d ఆఫ్ d² మైనస్ d డాష్ స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 3d డాష్ ఇంటూ e పవర్ x ప్లస్ 2y. సో x/, విత్ రెస్పెక్ట్ టు d చేస్తున్నాం కాబట్టి 2d, d డాష్ స్క్వేర్కి 0 అవుతుంది, మైనస్ 3d కాబట్టి -3, d డాష్కి 0 అవుతుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది, x/2d మైనస్ 3 ఇంటూ e పవర్ x ప్లస్ 2y. అగైన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు a కదా. సో ఇక్కడ d ఒక్కటే ఉంది, d టర్మ్ లేదు, అందుకని d వాల్యూ మాత్రమే రాసాం. d ఈజ్ ఈక్వల్ టు a, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేసాం. x/2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ e పవర్ x ప్లస్ 2y. Therefore, particular integral 2 is equal to minus x into e power x plus 2y. e power x plus 2y. ఇలా particular integral 1, particular integral 2 అని రాసాం. So therefore particular integral is equal to -1/3 into x² 2 plus xy/3 plus x² 3 plus x³ 6 plus 2x/3 minus x into e power x plus 2y. ఇప్పుడు మనం కంప్లీట్ సొల్యూషన్ రాయాలి. Therefore complete solution is complementary function plus particular integral. Therefore z is equal to phi1 of y plus x plus e power 3x into phi2 of y minus x minus 1/3 into x² 2 plus xy/3 plus x² 3 plus x³ 6 plus 2x/3 minus x into e power x plus 2y. This is the solution of non-homogeneous partial differential equation. సో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం, నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఎలా సాల్వ్ చేస్తాము, యాజ్ ఇట్ ఈజ్ సింబాలిక్ ఫామ్ రాసాము. సింబాలిక్ ఫామ్ రాసిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ డిగ్రీస్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేయడం జాగ్రత్తగా ఫ్యాక్టరైజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ ఉండదు కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి కామన్ పాయింట్స్ చెక్ చేసుకొని మనం ఫ్యాక్టరైజ్ చేసి ఆ ఫ్యాక్టర్స్ని కరెస్పాండింగ్ ఫ్యాక్టర్స్లోకి ఫార్మేషన్లోకి రాయాలి. అదేంటి, d మైనస్ m1 d డాష్ మైనస్ ఆల్ఫా 1, d మైనస్ m2 d డాష్ మైనస్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి. అంటే ఫ్యాక్టర్స్ చేయగలిగితే ఎలా చేయాలి, రిపీటెడ్ ఫ్యాక్టర్స్ వస్తే ఎలా చేయాలి, అటు ఫ్యాక్టర్స్ చేయడం అసలు ఫ్యాక్టరైజ్ అవ్వకపోతే ఎలా చేయాలి, ఈ రూల్స్ని యూజ్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్లోకి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే హోమోజీనియస్ ఈక్వేషన్స్లో ఎలా చేసామో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలానే చేసాం. అవే రూల్స్ ఫాలో అయ్యాం. డినామినేటర్ 0 అయితే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ తీసుకున్నాం. సో e పవర్ x ప్లస్ by వేస్తే ఎలా చేయాలి, సైన్ ఆర్ కాస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, x పవర్ m ఇంటూ y పవర్ n ఉన్నప్పుడు ఎలా చేయాలో యాజ్ యూజువల్ ప్రొసీజర్స్ని ఫాలో అయ్యాం.